ప్రైస్ లార్డ్. ఎఫెసీ 6:12లో మనము ఎవరితో పోరాడాలో వ్రాయబడి ఉంది. అందులో ఒకటి ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో కూడా మనం పోరాడాలట. ఇవి మన కంటికి కనబడతాయా అంటే కనిపించవు. దీని గురించి మనం లోతుగా ఆలోచిద్దాం. మనుషులు ఎక్కడ ఉన్నారు? భూమి మీద ఉన్నారు. అలాంటప్పుడు అవి ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలి. అలా కాకుండా అవి ఆకాశ మండలంలో ఒక సమూహంగా కాదు, కొన్ని సమూహాలుగా ఉన్నాయంటే అక్కడ వాటికి బలమైన పోరాటం ఏదో ఉంది అని అర్థం. అందుకే అవి సమూహాలుగా ఉన్నాయి. అవి ఏంటో తెలుసా? భక్తులు చేస్తున్న ప్రార్థనలు. భూమి మీద చేస్తున్న ప్రార్థన పరలోకంలో ఉన్న దేవుని సింహాసనం యొద్దకు చేరనివ్వకుండా ఈ సమూహాలు ఆపుతాయి. సో ఈ సమూహాలతో పోరాడి దేవుని యొద్దకు నీ ప్రార్థన చేరాలంటే ఎంత బలంగా ఉండాలి, ఎంత శక్తివంతంగా ఉండాలి. నీ ప్రార్థనకు ఖడ్గం ఏంటో తెలుసా? నీ యొక్క విశ్వాసం. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇన్ని సమూహాలను దాటుకుంటూ వెళ్ళాలంటే నిద్రమత్తుతో చేసే ప్రార్థన, అవిశ్వాసంతో చేసే ప్రార్థన, శ్రద్ధ లేకుండా చేసే ప్రార్థన, కష్టంగా చేసే ప్రార్థన దేవుని యొద్దకు చేరతాయా? లేదా ఆ సమూహాలతో పోరాడలేక ఓడిపోతాయా? ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం కదా, ఎన్ని ప్రార్థనలు దేవుని యొద్దకు చేరుతున్నాయి, ఎన్ని ప్రార్థనలు ఓడిపోతున్నాయి? ఒకసారి ఆలోచించు. సో భక్తుడైనటువంటి దానియేలు చేస్తున్న ప్రార్థన దేవుని యొద్దకు చేరిన తర్వాత దేవుని యొద్ద నుంచి సమాధానం చేరవేస్తున్న దేవుని దూతను అపవాది 21 రోజు అడ్డగించిందంటే అపవాది యొక్క శక్తి ఎంత బలమైనదో అర్థమవుతుంది కదా. సో ప్రార్థనలో లేజీ ఉండకూడదు, శ్రద్ధ లేకుండా చేయకూడదు, బలము కలిగి విశ్వాసమును డాలు పట్టుకుని ప్రార్థన చేయాలి.